పాలేలు వడిలా ఎట్లుండెనుల్లా మైకు దొరికితే చాలు కాళేశ్వరం గొప్పలు కథలు కథలుగా చెప్పేది అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు. కారుకు టక్కరై బ్యారేజ్ల బాగోతం బయటపడుతుండే వరకు కిక్కు మనలే ఒక్కల్సుతా. అప్పట్లా బస్సులు కట్టుకొని కాళేశ్వరం టూరుకు పోయినోళ్ళు కాముషైరు ఒక్కపారే. ఇక ఇన్నొద్దులకు మేడిగడ్డ బాట పట్టిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి ఎందుకు పోయినరు, ఏం చేసిండ్రో అరుసుకోవాలి కదా. చెలో కాళేశ్వరం టూర్ ఉన్నారు కారోల్లో. అసెంబ్లీ బడ్జెట్ ఒడవంగానే అందరు శామరిపేటలో కలుసుకొని కరీంనగర్ బయలుదేరిండ్రు. సీదా లోయర్ మానేర్ డ్యామ్ కాడ దిగేండ్రు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్ అంతా మల్క తిరిగినారు. మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని, మేడిగడ్డ ఏదో కొట్టుకపోతుందని, లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. రాత్రి రామగుండంలో బస చేసి తెల్లారంగానే భూపాలపల్లి జిల్లాలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోతారు. ఆడికెళ్లి మేడిగడ్డకు మేం కట్టిన ప్రాజెక్టుకు ఏం కాలేదు, పిల్లలు ఉంగినందుకే ఏదో జరిగినట్టు చేస్తున్నారు, ఆనకాలంలో కూడా గట్టిగానే ఉన్నాయని లోకానికి సాటింపేసే ప్రోగ్రామ్ అన్నట్టు. అయితే సర్కారు వాళ్ళు ఏమంటారంటే ఎట్లుంటదంటే వీళ్ళ ఆలోచన నీళ్ళు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో 3-4 రోజుల నుంచి నీళ్ళు ఎట్లయినా వస్తున్నాయి, మేము పోయినాక వస్తున్నాయని చెప్పుకోవడానికి పోయేటువంటి ప్రయత్నం చిన్న చిట్కా. నేను దుమ్మిన సమయంకు నీ ముక్కు ఊసిపోయింది, నేను దుమ్మితేనే నీ ముక్కు ఊసిపోయింది అన్నట్టు ఉండాలన్నట్టు లెక్క చెప్పుకునే ప్రయత్నం.